హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. మేమైతే గులాబ్ జామ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ పిండి అయితే కలుపుతున్నాము. కూల్ వాటర్ 200 గ్రాముల ప్యాకెట్ పిండి, గులాబ్ జామ్ ప్యాకెట్. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి స్మూత్గా వచ్చేటట్టు. పంచదార అయితే కరగబెట్టుకున్నాము. పంచదార అయితే 1/2 kg తీసుకున్నాము. కొంచెం కరగబెడుతున్నాం పంచదారని. ఇదైతే చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాం. పంచదార పాకం పట్టేసుకుంటున్నాం. ఆ బాల్స్ వేయించుకోవటానికి నెయ్యి పెట్టాము. కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం పాకంలో. నెయ్యి అయితే హీట్ అయింది. చిన్న బాల్స్ వేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. ఇవైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. పాకం అయితే ఇంకొంచెం అవ్వాలి. అది సండే స్పెషల్. ఇది గులాబ్ జామ్, ఎంటీఆర్ గులాబ్ జామ్. పాకం అయితే రెడీ అయిపోయింది. వేసే పాకంలో వేసేట్లా అలా జిగురు పాకం రావాలి, కొంచెం లైట్గా మన చేతికి అంటుకునేటట్టు ఉండాలి పాకం కూడా. మళ్ళీ ఎక్కువ ముదిరిపోతే బాగోదు. ఇవైతే ఇప్పుడు పాకంలో వేసేసుకున్నాం. వేడిగా వేసుకుంటే జ్యూసీ లాగేసిద్ది మొత్తం. మేమైతే నెయ్యి కొంచెమే వేసాం, ఎక్కువ వేసుకున్నాం. మళ్ళీ నెయ్యి వేస్ట్ అయ్యిద్ది కదా అని కొంచెం కొంచెం వేసుకున్నాం. మేము ఇంట్లో చేసుకున్న నెయ్యి అనేది ఫ్రెష్ నెయ్యి. ఇవైతే మళ్ళీ ఇందులో వేసేసుకున్నాం. ఎమ్మి గులాబ్ జామ్. మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే స్వీట్ అంటే ఇష్టం, పిచ్చి ఇష్టం. స్వీట్ అంటే మాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం స్వీట్ అంటే? మాకు హాట్ ఇష్టం ఉండదు, ఏదైనా స్వీటే ఇష్టం.